గజపతి నగరంలో ఈసారి జెండా ఎగరేసేది ఎవరు? వైసీపీ అభ్యర్థిని ఢీకొట్టేందుకు జనసేన టీడీపీ కూటమి రెడీ అయిపోయిందా? మరి కూటమి అభ్యర్థిగా ఈసారి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? కుల సమీకరణాలు కూడా గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నాయా? అన్ని విధాలుగా బలమైన నేత మర్రాపు సురేష్ బరిలోకి దిగితే వారు వన్ సైడేనా? ఏపీలో 175 నియోజకవర్గాల్లో చారిత్రక నియోజకవర్గమైన గజపతి నగరంలో రాజకీయాలు రసవత్రంగా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను సెట్ చేసుకునే పనిలో పడ్డాయి. అయితే వైసీపీ నుంచి దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొత్స అప్పలనరసయ్య మళ్లీ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండగా, మరి టీడీపీ జనసేన కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారు? కూటమి అభ్యర్థిగా ఛాన్స్ దక్కించుకునే ఆ లక్కీ ఛాన్స్ పర్సన్ ఎవరు అన్నది ఇప్పుడు నియోజకవర్గంలోని ఆ రెండు పార్టీల క్యాడర్ను టెన్షన్లో ముంచుతోంది. ఈసారి గజపతి నగరంలో గెలుపు జెండా ఎగురవేయాలని జనసేన టీడీపీ కూటమి అలాగే వైసీపీ అనుకుంటున్నాయి. అయితే కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన సమన్వయకర్త మర్రాపు సురేష్ రేసులో ముందున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి 4 ఆశావహులున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా 3 యాంటీగా మారడం ఖాయమన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దీంతో అందరినీ కలుపుకునిపోయే నేత మర్రాపు సురేష్ అయితే టీడీపీ క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తుందని, ఓటు ట్రాన్స్ఫర్ 100కు 100% జరుగుతుందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. రెండు 2014 నుంచి జనసేన పార్టీలో ఉన్నారు సురేష్. పవన్ కళ్యాణ్ అంటే పంచప్రాణాలు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు సురేష్. పవన్ కళ్యాణ్ను వీడకుండా ఆయన అడుగులో అడుగులు వేస్తూ పార్టీని గజపతి నగరంలో నిలబెట్టారు. ప్రస్తుతం గజపతి నగరంలో జనసేన ఇంతలా బలంగా ఉందంటే అందుకు కారణం మర్రాపు సురేషే అన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. జనసేనాని టీడీపీతో పొత్తు ప్రకటన చేసినప్పటి నుంచి తెలుగుదేశం క్యాడర్ను సైతం ఆదరిస్తూ కలుపుకుని ముందుకు పోతున్న నేత సురేష్. అటువంటి నాయకుణ్ణి గజపతి నగరం బరిలోకి దించితే కూటమి గెలుపు నల్లేరు మీద నడకే అన్నది నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. రెండు 2017 నుంచి సురేష్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. జనసేన అధినేత పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ పోతున్నారు. నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు. పల్లె పల్లెకు జనసేన అంటూ దాదాపు 100 గ్రామాల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు. నియోజకవర్గంలోని జన సైనికులంతా మర్రాపు సురేష్ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను సైతం కలుపుకుని పోతున్న సురేష్ వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఐక్యమత్యమే మహాబలం అన్నట్లుగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు. నియోజకవర్గంలోని క్యాడర్ మొత్తం సురేష్ వెన్నంటే నిలుస్తున్నారు. టీడీపీ నుంచి కొండపల్లి అప్పలనాయుడు, శివరామకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్ ఇలా 4-5 పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని బరిలోకి దించినా మిగతా వారు యాంటీగా పనిచేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ కొప్పుల వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వెలమలతో పాటే కాపులు కూడా సురేష్కు సపోర్ట్ చేస్తారని, ఈ రెండు కాంబినేషన్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సురేష్ను బరిలోకి దించితే కూటమి గెలుపు ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం గజపతి నగరంలో జనసేనకు ప్లస్ పాయింట్. అలాగే అన్ని కులమతాల్లో ఉన్న పవన్ అభిమానులు సురేష్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మర్రాపు సురేష్ నియోజకవర్గ వ్యాప్తంగా పేరున్న నేత. ప్రభుత్వంపై నిరసన తెలిపే కార్యక్రమాలు దేన్ని వదలకుండా చేస్తున్నారు. ఆయన పిలుపునిస్తే జన సైనికులు వేలాదిగా తరలివచ్చి
కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. సాధారణంగా పవన్ పుట్టినరోజును ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేస్తుంటారు. అయితే మర్రాపు సురేష్ మాత్రం ఏటా పవన్ పుట్టినరోజు వేడుకలను వారోత్సవాల పేరిట వారం రోజుల పాటు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత దశాబ్దన్నర నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదు వందలాది మందికి ఆయన కంపెనీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆర్థికంగా అత్యంత బలవంతుడైన నేత కావడంతో జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా సురేష్ అయితే గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నిజానికి మర్రాపు సురేష్ రాజకీయాల్లోకి రావడం వెనుక ఒకే ఒక్క ప్రధాన కారణం ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అమితమైన ఇష్టం. పవన్ చేస్తున్న సేవా కార్యక్రమాలతో ఇన్స్పైర్ అయ్యి తాను కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ పార్టీ పెట్టినప్పుడు జనసేనలో చేరి నాటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో యాక్టివ్గా కొనసాగుతున్నారు. మరింత విస్తృతంగా ప్రజాసేవ చేయాలన్న తలంపుతో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈసారి గజపతి నగరం బరిలో దిగి సీటును గెలిచి పవన్ కళ్యాణ్కు కానుకగా ఇవ్వాలన్న లక్ష్యంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఊరూరా ఇళ్లిళ్లు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. గత దశాబ్ద కాలానికి పైగా నియోజకవర్గ ప్రజలతో మమేకమైన సురేష్ గ్రామాల్లోకి వెళితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు పూలు జల్లి ఆశీర్వదిస్తున్నారు. యువకులంతా ఉత్సాహంతో జనసేన జెండాలు పట్టి సురేష్ వెంట నడుస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు సైతం సురేష్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. గజపతి నగరంలో ఈసారి సంచలనం ఖాయమని, గజపతి నగరం గడ్డపై ఎగిరేది జనసేన జెండాయే అని ఆ పార్టీ కార్యకర్తలు బలంగా చెబుతున్నారు. ఇక ఇక్కడ టీడీపీ బలపరిచిన జనసేన అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించి పవన్కు కానుకగా అసెంబ్లీకి పంపిస్తామని అంటున్నారు. మరి గజపతి నగరం నుంచి ఎవరు బరిలోకి దిగుతారు? మర్రాపు సురేష్ రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరగనుంది? ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం రానుంది.